అనంత పద్మనాభ స్వామి దీపోత్సవానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అనంతునిగా వెలిసిన క్షేత్రం ఇది. ఏటా ఇక్కడ కార్తీక బహుళ అమావాస్య నాడు దీపోత్సవం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మెట్ల మార్గంలో దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జరిగే దీపోత్సవానికి 1,50,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఈవో నానాజీ చెబుతున్నారు. ఈ ఆలయానికి ఇదే ప్రధాన ఉత్సవం. అలాగే ఈ సంవత్సరం 30/11/2024 శనివారం నాడు ఈ దీపోత్సవ కార్యక్రమం దేవాలయంలో జరుగుతుంది. ఈ దీపోత్సవానికి సుమారుగా 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఆలయం ఎంతో పురాతనమై ఉన్నందున ఈ విశేషమైనటువంటి ఈ దీపోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల విలేజ్లే గ్రామాలే కాదు, జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా వస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం. అలాగే ఈ సంవత్సరం స్వామివారి ఘాట్ రోడ్డు పనులు కూడా పూర్తవుతున్నాయి. ఇది కేవలం దీపోత్సవం అనేది మెట్టు ఒక ఉత్సవం. తొలిపామంచవ దగ్గర స్వామివారిని పెట్టి అక్కడి నుంచి కార్యక్రమం సాయంత్రం 30వ తారీఖు సాయంత్రం 5:30 ప్రారంభించడం జరుగుతుంది. మెట్లు నిండా కూడా దీపాల అలంకరణ